హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. అదేంటో కాదు, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ టవర్ క్రేన్ ఆపరేషన్. నేను ఎప్పటి నుంచో క్రేన్ పైకి వెళ్దాం అనుకుంటున్నాను. ఈరోజు మీకు చూపిస్తాను అసలు ఎలా వెళ్ళాలి ఏందనేది. ఈ క్రేన్ పైకి వెళ్ళాలంటే ఈ మధ్యలో కనిపిస్తుంది కదా ఈ ల్యాడర్, దీని ద్వారానే పైకి వెళ్ళాలి. పైకి అయితే వచ్చేసాను. ఇదైతే 12 ఫ్లోర్ల హైట్ ఉంది చూడండి. ఇదైతే క్రేన్ బ్యాక్ సైడ్, ఇక్కడ వెయిట్స్ అయితే ఉంటాయి క్రేన్ని బ్యాలెన్స్ చేయడానికి. అవి కంట్రోల్ ప్యానల్. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఆ బూమ్ ఉంటుంది. ఇదేమో ఆపరేటర్ క్యాబిన్. లోపలికి వెళ్దాం, క్యాబిన్ అసలు ఎలా ఉందో చూద్దాము. ఈ క్యాబిన్ డోర్ అయితే ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. చేసి లోపలికి వెళ్దాం, అసలు ఎలా ఉందో ఏం చూద్దాము. లోపలైతే ఆపరేట్ చేయడానికి ఒక సీట్ ఉంది. ఇక్కడ లివర్ అయితే 2 ఉన్నాయి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. చూడండి, ఇది రైట్ సైడ్ ఉన్న లివర్, ఇదేమో లెఫ్ట్ సైడ్ ఉన్న లివర్. దీని గురించి చెప్తాను మీకు ఎలా ఆపరేట్ చేయాలి ఏందనేది. నాకు కొన్ని ఆపరేటర్ టిప్స్ అనేది చెప్పాడు, అసలు మీకు కూడా చూపిస్తాను ఏందనేది. దీన్ని స్టార్ట్ చేసే ముందు క్యాబిన్ బయట బ్రేక్ లివర్ ఉంటుంది, బ్రేక్ లివర్ అయితే రిలీజ్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడే ఉంటుంది బ్రేక్ లివర్. ఎలా రిలీజ్ చేయాలో చూడండి. బ్రేక్ లివర్ని కింద ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ని ప్రెస్ చేసి ఆ లివర్ని పైకి నొక్కాలి. అప్పుడు బ్రేక్ రిలీజ్ అవుతుంది. చూడండి ఎలా చేస్తున్నారు. ఇప్పుడు క్రేన్ స్టార్ట్ చేద్దాము. ఈ లివర్ కనబడుతుంది కదా, లివర్ ముందు ఎమర్జెన్సీ బటన్ రెడ్ కలర్. దీన్ని రైట్ సైడ్ తిప్పితే బటన్ ఓపెన్ అవుతుంది, పవర్ సప్లై అనేది వస్తుంది. పక్కన ఏమన్నా గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆన్ అవుతుంది క్రేన్ అనేది. ఇది లెఫ్ట్ సైడ్ ఉండే లివర్. మీకు సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, అప్ డౌన్ రైట్ లెఫ్ట్. ఈ రైట్ లెఫ్ట్ ఏమో మనకి బూమ్ స్వింగ్ అవ్వడానికి రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి. మనకి లివర్ని అప్ చేస్తేనేమో బూమ్కి ట్రాలీ ఉంటుంది కదా, హుక్ ఉన్నది, అది ముందుకు వెళ్తుంది. డౌన్ బ్యాక్ చేస్తేనేమో ఆ ట్రాలీ బ్యాక్ వస్తుంది. చూద్దాము ఇప్పుడు ఆపరేషన్. నేనైతే స్టార్ట్ చేశాను, రైట్ సైడ్ ఉన్న లివర్ యూజ్ చేస్తున్నాను హుక్ని డౌన్ చేయడానికి. చూడండి డౌన్ అవుతుంది. ఈ లివర్లో కూడా గేర్స్ ఉంటాయి అన్నమాట. హుక్ స్లోగా డౌన్ అవ్వాలంటే 1 2లో, ఇంకా ఫాస్ట్గా ఉంటే 3 4లో వేసుకుని చేయాలి. ఇది లెఫ్ట్ సైడ్ ఉండే లివర్, దీన్ని ఆపరేట్ చేస్తున్నాను చూడండి బూమ్ స్వింగ్ చేయడానికి. నేను ఇప్పుడైతే వెయిట్ని క్యారీ చేశాను, రైట్ సైడ్ స్వింగ్ చేస్తున్నాను చూడండి. ఈ వెయిట్ అయితే డౌన్ చేస్తున్నాను, రైట్ సైడ్ ఉన్న లివర్ని యూజ్ చేసి. డౌన్ అయ్యింది చూడండి. మళ్ళీ మనకి హుక్ అనేది రివర్స్ రావాలనుకుంటే, పైకి రావాలంటే మనకి రైట్ సైడ్ ఉన్న లివర్ని బ్యాక్కి ప్రెస్ చేయాలి. అప్పుడు హుక్ అనేది పైకి వచ్చేస్తుంది. మన వర్క్ కంప్లీట్ అయిపోయి పవర్ సప్లై ఆఫ్ చేయాలంటే ఎమర్జెన్సీ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే పవర్ సప్లై ఆఫ్ అయిపోతుంది. ఫైనల్గా పవర్ సప్లై అయితే ఆఫ్ చేశాను. ఎలా అయితే పైకి ఎక్కానో మధ్యలో ఉన్న ల్యాడర్ నుంచి అలాగే దిగేశాను. నాకైతే క్రేన్ ఆపరేషన్ అయితే బాగా నచ్చింది. ఇదే అండి ఈరోజు వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.